ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫార్ అవుతూ ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపిస్తోంది బీజేపీ. రుణమాఫీ అందరికీ కాలేదు అని తుమ్మల స్వయంగా చెప్పారన్నారు మహేశ్వర్ రెడ్డి. మంత్రి పదవికి ముప్పొస్తుందని తుమ్మల మాట్లాడుతున్నారన్నారు ఈటెల రాజేందర్. ఇక రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు ఈటెల రాజేందర్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. సరే, ఏం చెప్తారు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీ దీక్షను కౌంటర్ చేస్తూ బీజేపీ ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నది ఆ హామీ ఎటుపోయిందని అడుగుతున్నారు. ఈరోజు పాపం తుమ్మల నాగేశ్వరరావు గారు వారు పదవి కాపాడుకోవడానికి 4 ముచ్చట్లు చెప్తున్నాడు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియదా? ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది మొత్తం రుణమాఫీ చేయాలని వారు చెప్తా ఉంటే, మరోవైపు ముఖ్యమంత్రి గారు మేము రుణమాఫీ చేసేసామని చెప్పి 15 ఆగస్టు సాక్షిగా చెప్పారు. అంటే తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన దానికి ముఖ్యమంత్రికి చెప్పిన దానికి పొంతన లేదు. మీరు మీ మేనిఫెస్టోలో వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి ఇస్తామన్నారు, పసుపుకి ఇస్తామన్నారు, జొన్నకి ఇస్తామన్నారు, మక్కలకి ఇస్తామన్నారు, సోయాకి ఇస్తామన్నారు, 10 పంటలకు ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు కదా, కనీసం ప్రకటన కూడా చేయలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు తెలుగుదేశంలో ఉన్నారు మంత్రిగా, టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు. మీకు వ్యత్యాసం తెలుస్తున్నది కదా. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మాటలకి కట్టుబడకుండా మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలతోటి కాలయాపన చేస్తూ ఈరోజు మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు. మీరు కవర్ చేయడానికో లేక మీ మంత్రి శాఖను కాపాడుకోవడానికో ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రకటన తప్ప మీ మనసుకు తెలుసు. ఈరోజు రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న సంగతి మీ మనసుకు తెలియదా అని చెప్పి నేను సూటిగా మరి తుమ్మల నాగేశ్వరరావుకి అడుగుతా ఉన్నాను. ఈటెల రాజేందర్ గారు, మీరు చెప్పండి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రుణమాఫీ చేశారు? అయినా సరే మేము సాహసోపేత నిర్ణయంగా రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా హామీ అంటూ ఇస్తే తూచా తప్పకుండా అమలు చేసింది. మహారాష్ట్రలో మన 1 లాఖ్ రూపీస్ అని చెప్పింది, 100% అమలు చేసి తీసింది. భారతీయ జనతా పార్టీ హామీలు ఇవ్వని వాటిని కూడా అనేక రకాల అమలు చేసిన చేతిలో బీజేపీకి ఉంది. ఇవాళ వీళ్ళు రైతాంగాన్ని మేము చెప్పలే, వాళ్ళు చెప్పారు. ఈ దేశాన్ని పాలించిన అనుభవం ఉన్నటువంటి పార్టీగా, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న పార్టీగా ఈ 6 గ్యారంటీలు 66 రకాల హామీలు ఇచ్చినప్పుడు బుద్ధి ఉండాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు మా మహేశ్వర్ గారు చెప్పినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంది తప్ప ఆయన అంతరాత్మ తెలియదు. ఆయనకు వారే ఇచ్చినారు. అనేక మంది మంత్రులు ఇది పూర్తి కాలేదు, ఇంకా పే చేయాల్సింది ఉంది అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినారు, ఉత్తమ్ కుమార్ గారు ఇచ్చినారు. వాళ్ళ మాటలోనే దొల్లతనం ఉంది. బీజేపీ కనుక ఇదే తరహాలో ఉద్యమాలు చేస్తూ పోతూ ఉంది. డెఫినెట్గా హామీల అమలు అనేది పూర్తిగా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రామరెడ్డితో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.